నిజామాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురిలో ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగ యత్నం కలకలం రేగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో గుర్తు తెలియని దుండగులు పురుగుల మందు కలిపారు. ట్యాంక్ తో పాటు మధ్యాహ్న భోజన సామాగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు. ఈ విషయాన్ని హెచ్ఎం గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గ్రామంలో అందరినీ షాక్ కు గురి చేసింది. కాగా విష ప్రయోగ ఘటనపై పోలీసులకు హెచ్ఎం ప్రతిభ ఫిర్యాదు చేశారు. విద్యార్థులలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. సిబ్బంది గమనించకుంటే విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిజామాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురిలో ఘోరం జరిగే పరిస్థితి ఏర్పడింది. ముందు శని ఆది సోమవారాలలో స్కూల్ బంద్ ఉంటే అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాల స్కూల్ బంద్ ఉండే ఈ రోజు ఉదయం హెచ్ఎం ఓపెనింగ్ చేసి చూసే వరకు అక్కడ పురుగుల మందు డబ్బా కనిపించింది. ఒక్కసారి ఆమె అకస్మాత్తుగా గురైపోయి ట్యాంక్ దగ్గరకు చూస్తే ట్యాంకులో విష ప్రయోగం చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా ఆ వంటగది అందుపై చూసే వరకే అక్కడ తాళం బలగొట్టి వంటగది పాత్రలకు మరియు కట్టెలకు అక్కడ విషం చల్లినట్టు మనకు వాళ్ళు గమనించారు. ఒక్కసారిగా పిల్లలందరినీ అప్రమత్తం చేసి ఎవరిని ముట్టద్దని చెప్పేసి ఆ హెచ్చం చేసి అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ కానీ అక్కడ ఎక్కడ కూడా పిల్లలందరినీ కూర్చోబెట్టి చేసింది. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే అక్కడ గేట్ ఓపెన్ చేయగానే జంబో అనే గడ్డి పిచ్చకారి మందు డబ్బా కనిపించింది. ఆమె షాక్ గురైపోయింది. ఆ డబ్బా పిల్లల పైన ఎవరు విష ప్రయోగం చేస్తారని చెప్పేసి ఆమె పసిగట్టి అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు మరియు విడిసి సభ్యులకు చెప్పింది. ఇచ్చోడలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సిఐ భూమేష్ కు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలిస్తుంది. ఏది ఏమడికి ఈ పరిస్థితి ఇట్లా జరగడం ఘోరమైతే ఒకవేళ అది ఇట్లా పసిగట్టకున్నట్టుకే అక్కడ ఉన్న 30 మంది విద్యార్థుల పరిస్థితి ఏమైతుందని తల్లిదండ్రులతో పాటు వీడిసి ప్రజలు కూడా ఒక్కసారి గ్రామ ప్రజలు షాక్ గురైనట్టు మనము చెప్పవచ్చు.